గులాబ్ జామ్ చేయబోతున్నారా? చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయే. ఈ జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ వెంటనే తినేయాలి. ఇంకెందుకు మరి ఆలస్యం, వచ్చేయండి చేసేద్దాం. మనకి మార్కెట్లో గులాబ్ జామ్ మిక్స్ అనే ప్యాకెట్ ఉంటుందండి. ఆ ప్యాకెట్ని తెచ్చుకుని కొన్ని పాలు వేసుకుని ఇంకో పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ బాల్స్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తే దీని యొక్క టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు నూనెలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే చక్కెర పాకం కూడా చేసుకుని పక్కన పెట్టుకుని ఈ వేడి వేడి గులాబ్ జామ్ని ఆ చక్కెర పాకంలో వేస్తే జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి. గుండు గుండు ఆర్చి గులాబ్ జామ్ అనుకుంటూ గులాబ్ జామ్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ గులాబ్ జామ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ సాల్ ఇన్ వన్ ఛానల్.